ఇప్పుడు ఏంటంటే మన లాజికల్ క్వశ్చన్స్ అనేవి లైవ్ లో కొన్ని అడుగుదాం. అంటే లైవ్ లో అంటే మన వీడియోలో ఇందులో మా నలుగురిలో ఎవరు ఆన్సర్ చేస్తారో చూసుకున్నాను. నాకు ఎలాగే తెలిసి, ఎందుకంటే నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ చూసుకొని అడుగుతున్నాను. మీకు తెలిస్తే మీరు కూడా కామెంట్ చేయండి. ఎన్ని ఆన్సర్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. అప్పుడే పుట్టిన బాబుకి పళ్ళు ఏ రంగులో ఉంటాయి? అసలు పళ్ళే ఉండవు. నువ్వు ఇందాక ఆన్సర్ నువ్వు విన్నావు కాబట్టి చెప్పాను. నెక్స్ట్, కాళ్ళు లేవు కానీ నడుస్తుంది, ఏంటది? చెప్పాలి. టైమా? కాదు. టైం అనేది కరెక్టే, కానీ అందులో కరెక్ట్ ఆన్సర్ లేదు. ముళ్ళు, గడియారంలో ముళ్ళు. గడియంలో ముళ్ళ కడియంలో ముళ్ళు అల్లే. రవికి ఇద్దరు సోదరులు ఉన్నారు. ప్రతి సోదరికి ఒక్కరే సోదరుడు ఉన్నాడు. అయితే ఆ కుటుంబంలో మొత్తం ఎంతమంది అన్నదమ్ములు? 5గురా? ఎందుకు 5? ముగ్గురు ఎందుకు? ఇప్పుడు సపోజ్ నీకు ఇద్దరు చెల్లెలు ఉన్నారు. ఇద్దరు చెల్లెలు ఉన్నాడు. ఇద్దరు చెల్లెలకి ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు. అంటే నీ సొంత చెల్లెలకి ఇద్దరు అన్నయ్యలైనా ముగ్గురు అన్నయ్యలైనా నువ్వే అన్నయ్యవు కదా. సో ఎంతమంది అప్పుడు? ముగ్గురు ఎందుకు? ముగ్గురే కదా. అన్నదమ్ములు ఎంతమంది అని అడిగినాను నేను. ఒకడే కదా. ఒకడు. నెక్స్ట్, రమేష్ కి అది అయిపోయిందిలే. ఒక పిల్లికి 3 పిల్లలు ఉన్నాయి. వాటి పేర్లు జనవరి, ఫిబ్రవరి, మార్చి. అయితే ఆ తల్లి పిల్లి పేరు ఏంటి? పిల్లి. కరెక్టే. నెక్స్ట్, ఎవరైనా ఆన్సర్ చేస్తారో మాత్రం చెప్పడం మర్చిపోవద్దు. ఇందులో ఆన్సర్లు లేవు. ఆన్సర్లో నేను మీరు అనుకుంటారేమో కానీ. నెక్స్ట్, దానిని కొట్టినప్పుడు అందరూ సంతోషిస్తారు, ఏంటది? బుర్ర ఎందుకు? బుర్ర మీద కొట్టి సంతోషిస్తారు దేవుడు. దాన్ని కొట్టినప్పుడు కాదు. డప్పును కొట్టినప్పుడు ఆనందిస్తాం కదా. డుప్పుటెక్కడ కాదు. అది చాలా మంచి అంటే సపోజ్ ఎక్కడైనా సరే ఫంక్షన్లోకి వెళ్ళినా సరే, ఎక్కడికైనా సరే వెళ్ళినప్పుడు మనకు కొడితే మనం సంతోషిస్తాం. మనకు కొడితేనా? మనకు కొడితే కాదు, మన కోసం కొడితే. అలాంటిదే. కానీ ఇంక దగ్గరలోకి వచ్చావు, ఇంక క్యాచ్ చేయాలి ఇంకా మనం. కాదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఆన్సర్ కూడా చెప్తాను, ఆలోచించారా? మాకు అర్థం కావట్లేదు సార్. చప్పట్లు. నెక్స్ట్, నేను బ్రతికున్నప్పుడు నన్ను పాతి పెడతారు, నేను చనిపోయాక బయటికి తీస్తారు, నేను ఎవరిని? చెప్పలే. బతికున్నప్పుడు దెయ్యం కాదు, పిచ్చోడ్లాగా ఉన్నాడు. బతికున్నప్పుడు లోపల పెడతారు, చచ్చిపోయాక బయటికి తీసేస్తారు. తీసినా తీయకపోయినా పర్లేదు, బతికున్నప్పుడు మాత్రం బతకాలని మాత్రం లోపల పెడతారు. ఏంటది? కూరగాయ ఏదన్నా దగ్గరలోకి వచ్చే చెరుకు గానీ ప్లాంట్ మొక్క. నెక్స్ట్, నాకు పళ్ళు ఉన్నాయి కానీ నేను కొరకలేను, నేను ఎవరిని? పళ్ళు ఉంటాయి కానీ కొరకదు. కింద కాదు. పళ్ళుంత కొరకడేడు చిన్నపిల్లలు. సిగరెట్ చూడరా నోట్ల. ఏం రాదు మరి. ఏంటిది? ఏంటి మళ్ళీ? పళ్ళు ఉంటాయి కానీ కొరకదు. కానీ మనకు రోజు అవసరం అవుతుంది. పలకరా పళ్ళు ఏంటి ఉందా పిచ్చడా? ఏడు చెప్పండి. ఎస్. నేను నీతోనే ఉంటాను కానీ నువ్వు నన్ను పట్టుకోలేవు, నేను ఎవరిని? రోజు నీడ. కరెక్ట్. ముగ్గురు వ్యక్తులు ఒక గొడుగు కింద వెళ్తున్నారు కానీ ఎవ్వరు తడవలేదు. ఎలా? వర్షం పడట్లేదు. ఒక బస్సులో 10 మంది ఉన్నారు. ఒక స్టాప్ లో అందరు దిగిపోయారు. బస్సులో ఇంకా ఎంతమంది ఉన్నారు? మళ్ళీ ఒక బస్సులో 10 మంది ఉన్నారు. ఒక స్టాప్ లో 10 మంది దిగిపోయారు. ఇంకా బస్సులో ఎంతమంది ఉన్నారు? డ్రైవరు ఇద్దరు అవ్వచ్చు, ఒకడు అవ్వచ్చు. కరెక్ట్ ఆన్సర్. ఆకాశం నుండి పడుతుంది కానీ దెబ్బ తగలదు, ఏంటది? వర్షం. క్యాప్ ఉంటుంది కానీ తల ఉండదు, ఏంటది? బాటిల్. కరెక్ట్. ఒక బావిలో 10 కప్పలు ఉన్నాయి. అందులో 2 చనిపోయాయి. ఇప్పుడు బావిలో ఎన్ని కప్పలు ఉంటాయి? 10. ఎందుకు 10? చనిపోయినా సరే బావిలో ఉంటాయి కదా. 10. 1 కిలో బియ్యం వండటానికి 10 నిమిషాలు టైం పట్టింది. 5 కిలోల బియ్యం వండడానికి ఎన్ని నిమిషాలు టైం పడుతుంది? 10 నిమిషాలు. ఎలాగా అంతే 10 నిమిషాలలో అయిపోద్ది కదా. ఒకసారి గ్యాస్ స్టవ్ మీద పెట్టేస్తామా? పెద్ద కొండతోనే పెట్టేస్తాం. అది రాత్రి వస్తుంది, పగలు వెళ్ళిపోతుంది, ఏంటది? చంద్రుడు. చీకటి కూడా కరెక్టే. ఒక గదిలో 3 బల్బులు ఉన్నాయి. బయటికి 3 స్విచ్లు ఉన్నాయి.
ఒకసారి మాత్రమే లోపలికి వెళ్ళి ఏ స్విచ్ ఏ బల్బ్ అనేది ఎలా తెలుసుకుంటారు? అన్ని స్విచ్లు నొక్కడమే. ఆ? స్విచ్ నొక్కాడు. కరెక్టేరా. కరెక్టే. 5 మంది కలిసి 5 రోజుల్లో 5 ఇల్లు కడతారు. 10 మంది 10 రోజుల్లో ఎన్ని ఇల్లు కడతారు? 10 ఇల్లు. ఒక ఇల్లే. ఆ? 5 ఇల్లు. 10 మళ్ళీ రిపీట్ చేయి. 5 మంది కలిసి 5 రోజుల్లో 5 ఇల్లు కడతారు. 10 మంది 10 రోజుల్లో ఎన్ని ఇల్లు కడతారు? 20 20. ఎందుకు? ఒక మనిషి అదేలే. 5 మనుషులు 5 రోజులు 5 ఇల్లు 10. అదే. ఒక గడియారం రోజుకి 5 నిమిషాలు ముందుకు పోతుంది. 6 రోజులకి అది ఎంత ముందుకు పోతుంది? 10 నిమిషాలే. ఆ? నీకు ఎల్కేజీలో నేర్చేయాలి. కరెక్టరా? 30 నిమిషాలు. కరెక్టరా? ఇద్దరు తండ్రులు 2 కుమారులు కలిసి 3 యాపిల్స్ తింటే ఎలా? ఇద్దరు తండ్రులు 2 కుమారులు కలిపి 3 యాపిల్స్ తినాలి ఎలా? చెప్పాలయ్యా. ఒక యాపిల్ ఇద్దరు మొక్క తండ్రులు చేసుకుంటాం. అంటే- అప్పుడు 2 మొక్కలు అవుతాయి. ఒక యాపిల్ మొక్క చేస్తే 2 మొక్కలు అవుతాయా? కాదురా. ఇద్దరు తండ్రులు అంటే తండ్రి వాళ్ళ నాన్నని ఉంటారు కదా. సపోజ్ ఇప్పుడు మీ తాత, మీ నాన్న, నువ్వు, 2 తండ్రులు 2 కొడుకులు, అక్కడ 3. ఓకేనా? నెక్స్ట్, ఒక నది దాటడానికి పడవ ఉంది, కానీ పడవలో ఒకేసారి 2 మంది మాత్రమే వెళ్తారు. 3 మంది ఎలా దాటాలి? ఒక ఇది కదా, హీట్ చేసుకుని నాకు కూడా పడవ తెలియదు. నడుపుతాడు. హీట్ మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ ఏంటంటే, ఒక కోడి ఒక రోజు ఒక గుడ్డు పెడితే 7 కోళ్ళు 7 రోజుల్లో ఎన్ని గుడ్లు పెడతాయి? చెప్పండి. 7 ఎలా? 7 కదా 7. ఎలాగా? ఎలాగో ఒక రోజు ఒక గుడ్డు కొడుతుంది ఒక కోడి. 7 కోళ్ళు ఉన్నాయి. 19 గుడ్లు 49 గుడ్లు 19. 49 సరే, ఒక కోడి రోజుకి ఒక గుడ్డు పెడితే 7 కోళ్ళు 7 రోజులు ఎన్ని గుడ్లు పెడతారా? ఒక కోడి 7 రోజులు. అదే ఒక కోడి ఒక రోజులో గుడ్డు పెడుతుంది. ఎందుకు 7? ఒక కోడి రోజుకి ఒకటే పడుతుందిరా. 7 అదే 7 కోళ్ళు ఒక రోజుకి ఎన్ని పెడతాయి? 7 కోళ్ళు 7 గుడ్లు 7 7 49. 49. కరెక్ట్రా పొడ్డురా? మరి కావాలన్నా మీకు టెస్టింగ్ రా ఇదంతా. ఎక్కడ చూసానన్నా ఇవంతా. మందే ఇదంతా. Maths నేర్చుకో. ఓస్. బుక్లో ఉంది. మాదే ఈ ఛానల్. మా ఛానల్ ఒక వ్యక్తి 10వ అంతస్తు నుండి పడిపోయినా చనిపోలేదు ఎలా? చెప్పాలా? మెట్ల మీద నుంచి పడ్డాడు. ఆ? మెట్ల మీద నుంచి పడ్డాడు. మెట్ల మీద నుంచి పడి చచ్చిపోయాడు. మెట్లు అంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిటికీ నుంచి పడ్డాడు. 10వ ఫ్లోర్ లోనే ఆ రూమ్ లోనే పడ్డాడు. అనేసి బొమ్మ. ఆడే మనిషి కాదు, మనిషి అని రా, కానీ 10వ ఫ్లోర్ నుంచి 10వ ఫ్లోర్ గచ్చు మీద నుంచి 8 నుంచి పడ్డాడట. ఏటో మరి మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి. మీకు తెలిసినా తెలియపోయినా ఏదో ఒక కామెంట్ పెట్టండి. వీడియో ఇంకా 10 మందికి వెళ్తుంది. కొంచెం నవ్వుకుంటారు, చూసుకుంటారు. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ కంటెంట్ కదా, ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ఒక చెట్టు మీద 10 పక్షులు ఉన్నాయి. ఒక పక్షిని కాలిస్తే ఇంకెన్ని చెట్టు మీద ఉంటాయి? 10 కాదు, ఏమీ ఉండవు. ఎందుకు? ఏంటి వాడు? ఒక ఒకటి పడితే అన్ని ఎగిరిపోతాయి. మరి ఎందుకు అంటే చెట్టు కదా? కరెక్టే. 1 నుంచి 100 వరకు ఎన్ని 9లు ఉంటాయి? 1 నుంచి 100 వరకు ఎన్ని 9లు ఉంటాయి? 19 ఇది చాలా టఫ్ క్వశ్చన్. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. 59 69 79 89 99 10 ఉంటాయి. 10. మరి 91 92 93 ఎవరికి చెప్తారు? 94 ఆ? 21 21 కాదు, 20 అనుకుంటా మాక్సిమం. ఇది కరెక్ట్ గా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. 19 ఉంటాయి. నెక్స్ట్, ఒక మనిషి తన కూతురి కన్నా 20 సంవత్సరాలు పెద్దవాడు. 5 సంవత్సరాల తర్వాత ఎంత తేడా ఉంటుంది వాళ్ళకి? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలే. అంతే, కరెక్ట్. గోల్కొండ. ఓకే. ఒక కప్పు పాలు, ఒక కప్పు నీరు ఉన్నాయి. రెండిట్లో కొంత మార్చితే ఏది ఎక్కువగా కలిసేది? రిపీట్ క్వశ్చన్. ఒక కప్పు పాలు రా, ఒక పక్కు కప్ప కప్పు తిరగలేసి చెప్తాను. ఈ రెండిట్లో కొంచెం కొంచెం కలిపితే ఏదనేది ఎక్కువగా మారుతుంది, చేంజ్ అవుతుంది పాలు అని తిరగలేసి చెప్తాం. ఎందుకు? పాలు నీరు కలిపేస్తుంది, నీరు అయిపోద్ది. అంతే. నీటిలో పాలు కలిపితే నీరే అయిపోద్ది. ఆ? నీరే అయిపోద్ది. పాలకే ఎక్కువ కలర్ అనేది మారిపోద్ది. నెక్స్ట్, 3 పిల్లులు 3 నిమిషాల్లో 3 పిల్లులు కాదు 3 పిల్లలు 3 పిల్లలు 3 పిల్లలు 3 నిమిషాల్లో 3 చాక్లెట్లు తింటే 6 పిల్లలు 6 నిమిషాల్లో ఎన్ని తింటారు? 6. ఎలాగది? కరెక్టేనే? కరెక్టే. ఏమో మీకే తెలియాలి అది.
పెట్టండి కామెంట్లో. అలా లైవ్ లో కామెంట్ చేయండి. వీడియో చూసుకుంటూ కామెంట్ చేయండి. ఒక గడియారం 12 గంటల్లో కొంచెం వెయ్యి- ఎన్నిసార్లు 90 degrees కోణం చేస్తుంది? 90 degrees ఒక గడియారం 24 గంటల్లో ఎన్నిసార్లు 90 degrees చూపిస్తుంది అంటుంది? 4 సార్లు. 24 గంటల్లో. 24 గంటలు అంటే గంటలు 24 గంటలే, గంటలు 24 hours 24 అవర్స్. 24 hours లో ఎన్నిసార్లు, ఇగో ఈ సేపు ఉంది కదా, ఈ సేపు ఎన్నిసార్లు చూపిస్తుంది అంటుంది? 12 సార్లు. ఎందుకు? సగం 12 ఉంటాయి కాబట్టి. ఆయా 12 సార్లు ఈ సేపు చూపించదు కదా, ఇలా మారిపోవచ్చు. 90 degrees అన్నాడు ఆడు. 90 degrees ప్రెసిడెంట్ 12 సార్లే. 12 సార్లు ప్రతిసారికి అవుతుంది కదా. ప్రతిసారికి అవుద్ది 90 degrees. ఒకటి నేను 24 గంటలు అన్నాను కదా. 24 గంటల్లోనే 12 అయితే గంటలు. 24 24 గంటల 12 గంటలు అంత రేట్ నేను 2 సార్లు లేదే 24 కాదురా, 24 12 24 అది కూడా మాకు తెలీదు, మేము అడగడమే చూసి. నెక్స్ట్ ఒక ఒక గదిలో చేయండి. ఒక గదిలో 4 మూలలు ఉంటే ప్రతి మూలలో ఒక పిల్లి ఉంటదట. ప్రతి పిల్లి పియ్య. ప్రతి పిల్లి ఎదురుగా 3 పిల్లులు ఉంటే మొత్తం ఎన్ని పిల్లులు ఉంటాయి? 5 అరే లాటి చౌకి పై అని అనాలనుకుంటా. అదే చూడు, మళ్ళీ చెప్తాను. బయటికి వెళ్ళొద్దు ఇంకెక్కడి నుంచి మనం. అంటే ఒక గదిలో 4 మూలలు ఉంటే ప్రతి మూలలో ఒక పిల్లి ఉంటుంది. ప్రతి పిల్లి ఎదురుగా 3 పిల్లులు ఉంటాయి. మొత్తం ఎన్ని పిల్లులు ఉన్నాయి? 4 ఎందుకు? ఒక పిల్లి సెంటర్ మధ్యలో ఉందిరా, మధ్యలో ఉంది. 5 పిల్లలు. 5 కదా మొత్తం. 5 4 5 5 4 మరి అంత తెలీదు. టైం వేస్ట్ అయిపోతుంది మనకి. ఇంకా క్వశ్చన్స్ కంటెంట్ కావాలి మనకి. నెక్స్ట్ ఏంటంటే ఒక వ్యక్తి రోజుకు 2 గుడ్లు తింటే 30 రోజుల్లో ఎన్ని గుడ్లు తింటాడు? 30 60. అది ఆడు బెస్ట్. విత్ ఇన్ సెకండ్స్. మ్యాథ్స్ ప్రాబ్లం. ఒక బస్సులో 10 మంది ఎక్కారా, 5 మంది దిగారు, మళ్ళీ 3 ఎక్కారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఎక్కారు? 8 numbers. ఏంటి? 8 ఒక numbers. బస్సులో 10 మంది ఎక్కారు, 5 మంది దిగారు, మళ్ళీ 3 ఎక్కారు. ఇప్పుడు ఎంతమంది బస్సులో ఉన్నారని అడుగుతున్నాడు. ఒక బస్సులో మొత్తం 10 మంది ఎక్కారు. 10 మంది ఎక్కి 5 దిగిపోంటారు. 10 మంది ఎక్కారా, 5 దిగిపోంటారా, మళ్ళీ 3 ఎక్కారా. 8 రా. 8 మరి డ్రైవర్ ఒకడు. Conductor ఒక అందుకే సూపర్ 10 అన్నా. సూపర్. మీరు ఒకటి. ఒక రైతు దగ్గరట 17 గొర్రెలు ఉన్నాయి. ఎలాంటివని? ఇది ఒక గొర్రె. 9 చనిపోయి ఇంకెన్ని మిగిలే? అన్నీ ఉన్నాయి కదా. చనిపోయింది అక్కడ తీరేది కదా, ఉన్నాయి కదా. చనిపోయినాయి అంటే మొత్తం ఉన్నట్టుగానే. మామూలుగా అయితే ఏంట్రా? పట్టుకునివా 8 ఉన్నాయి. సూపర్. తప్పు చెప్పినట్టున్నావు. ఒకటే. కరెక్ట్. కరెక్టే రోయ్. ఒక పుస్తకం 100 పేజీలు ఉంటే మొత్తం ఎన్ని సంఖ్యలు రాస్తారు అందులోన? ఒక పుస్తకం 100 పేజీలు ఉంటే మొత్తం ఎన్ని సంఖ్యలు రాశారా? ఇదేంటి మనకి కన్ఫ్యూజ్గా ఉంది. 100రా, 100 పేజీలు కదరా. 100 పేజీలు 100 ఒక పేజీకి ఎంత రాయి? పేజీకి ఒక సంఖ్యరా. 100 పేజీలు వచ్చి చెప్పినా కదా. ఒక గంటలో 60 నిమిషాలు ఉంటే 24 గంటలు ఎన్ని నిమిషాలు ఉంటాయి? ఒక గంటలో 60 నిమిషాలు. 24 గంటల 60 నిమిషాలా? ఆ సమ్మ బుక్ లో ఉంది. ఓకే, రేపు చెప్తా, చూసుకొని వచ్చి రేపు మళ్ళీ పెడదామా? రేపు చెప్తాడులేండి. అండ్ ఒక రైలు 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తే 120 కిలోమీటర్ల దూరం వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది? అంటే ఫస్ట్ ఒక రైలు అనేది 60 km/h వెళ్తే 120 కిలోమీటర్లు వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది అని అన్నాడు. ఎన్ని మినిట్స్ ఎన్ని అవర్స్? అవర్సే కదా, కిలోమీటర్స్ 2 hours. నువ్వు చెప్పేట్రా పిల్లవాడి క్వశ్చన్లు ఇవి. ఒక కోడి ముందు గుడ్డు పెట్టిందా, గుడ్డు ముందు కోడి వచ్చిందా? ఫస్ట్ గుడ్డు వస్తేనే కోడి, కోడి వస్తేనే గుడ్డు. అలాగే ఏదో ఒకటే చెప్పాలా? చెప్పరా నువ్వు. ఫస్ట్ కోడే. ఫస్ట్ కోడి. వడ్డీ వెళ్ళిపోతే ఎలాగా ఫ్యాన్స్ అమ్మాయిలు అందరు నీకే చూస్తే ఎయిత్ క్లాస్ అమ్మాయి. అది కాదు, 8th 9th రా రే. కాదురా, కావాలంటే చూడు మొత్తం 7th 6th 8th. సరే ఇప్పుడు నేను చెప్పాలి నువ్వే. ఒక కోడి కాదు, ఒక కోడి ముందా కూడా చెప్తాను. కోడి ముందా కోడి కాదే, ఒక కోడి ముందు గుడ్డు పెట్టిందా, గుడ్డు ముందు కోడి వచ్చిందా? గుడ్డు ముందే కదా కోడి వస్తుంది. గుడ్డు వెనక పెడుతుంది, కోడి ముందు ఒరే. ఇక్కడ అడిగింది ఏంటో తెలుసా? ఒక కోడి ముందు గుడ్డు పెట్టిందా, గుడ్డు ముందు కోడి వచ్చిందా అంతండ. తెలుగు కోడి వస్తుంది. అవునులే, కోడి గుడ్డు ఎడితేనే గుడ్డు కింద పడుతుంది, గుడ్డు ముందు కోడి అవుతుంది. ఏటలే మీరే చూసుకోవాలి. ఇది ఎవరికి తెలియదు. ఎందుకు తెలీదు? ఒక గదిలో మీకు తెలిసి కామెంట్ చేసేయండి. ఒక గదిలో 5 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి, 2 ఆరిపోయాయి, ఇంకెన్ని మిగిలియా గదిలో? 6. 5 ఉంటాయి.
5 ఎందుకురా? 8 దాంట్లో 2 ఆ ఆరిపోయింది. గదిలో అవి ఉంటాయి తీస్తే ఒక రాగడ్లో ఉంటాయి కదా. ఒక గదిలో 5 కొవ్వొత్తులు రా వెలుగుతున్నాయి, 2 ఆరిపోయిరా. ఇంకెన్ని కొవ్వొత్తులు ఎలుగుండివా? అన్నిరా 5 నువ్వు చెప్పింది కరెక్టేరా ఈ పిచ్చోలిలో. నెక్స్ట్ ఒక బాటిల్ 1 లీటర్ నీరు ఉంది, అందులో 200 ml తీసిస్తే ఇంకెంత మిగులుతుందో? 800 ml. వెరీ గుడ్ రా. ఒక వృత్తంలో ఎన్ని కోణాలు ఉంటాయి? ఒక వృత్తంలో వృత్తం అంటే ఎన్ని కోణాలు ఉంటాయి? 4 చెప్పాలి మీరే. వృత్తం అంటే వృత్తం అంటే ఏంటో తెలియదు ఫస్ట్ మాకింది. గూగుల్ వచ్చేసి గూగుల్లో ఇప్పుడు చెక్ చేస్తే అయిపోద్ది మనకి. నెక్స్ట్ ఒక కారు 100 కిలోమీటర్లు వెళ్ళడానికి 5 లీటర్లు పెట్రోల్ వాడితే 200 కిలోమీటర్లకి ఎంత పెట్రోల్? 10 లీటర్ పెట్రోల్. ఆ? 10 లీటర్స్ పెట్రోల్. 10 కరెక్ట్ రా. ఒక గడియారంలో ఒక గంటలో 360 డిగ్రీస్ తిరిగితే 15 నిమిషాల్లో ఎంత తిరుగుతుంది? ఒక గంట అంటే 60 నిమిషాలు, 60 నిమిషాల్లో 360 డిగ్రీస్ తిరిగితే 15 నిమిషాల్లో ఎంత తిరుగుతుంది? 15 డివైడెడ్ బై 4 అంటే 60 నిమిషాలు. 360 డివైడెడ్ బై 4 90. ఒక మనిషి చూడు, ఒక మనిషి 5 రోజుల్లో 50 రూపాయలు సంపాదిస్తే 10 రోజుల్లో ఎంత సంపాదిస్తాడు? ఇది చాలా పిల్లల బచ్చా క్వశ్చన్లు. 500. ఏంటిది? 500. ఒక మనిషి 5 రోజుల్లో 50 రూపాయలు సంపాదిస్తే 10 రోజులు ఎంత సంపాదిస్తాడు? 10 రోజుల్లో 500. 5 రోజుల్లో 50 సంపాదిస్తే 10 రోజులు ఎంత సంపాదిస్తాడు రా? 450. 10 రోజుల్లో 100 రూపాయలు రా. ఉన్నారు వీళ్ళు. 50 రూపాయలు కదా. ఒరే 5 రోజుల్లోనే 50 రూపాయలు సంపాదిస్తే 10 రోజులు ఎంత సంపాదిస్తాడు రా? ఒక పక్షి 1 గంటలో 50 కిలోమీటర్లు ఎగరగలిగితే 2 గంటలు ఎంత ఎగురుతుంది? ఒక పక్షి గంటలో 50 కిలోమీటర్లు ఎగిరితే 50 కిలోమీటర్లు. 2 గంటల్లో 100 కిలోమీటర్లు. 100. ఒక చక్రం మధ్యలో 8th క్లాస్ గుంటలు చూస్తాను చూడే. లైన్ వేస్తారా నీకు? ఒక చక్రం 1 నిమిషంలో 10 సార్లు తిరిగితే 5 నిమిషాలు ఎన్నిసార్లు తిరుగుతా చెప్పు, ఇది చెప్పేసి ఎండ్ చేసేద్దాం ఇంకా. 50 నిమిషాలు. అదే ఒక చక్రం 1 నిమిషంలో 10 సార్లు తిరిగితే 50 సార్లు తిరుగుతుంది. 5 నిమిషాలు ఎంత తిరుగుతుంది రా? 50 సార్లు. కరెక్ట్ రా, సూపర్ రా నువ్వు అసలు. మొత్తానికి మ్యాథ్స్ లో కొంచెం వీకెండ్. మొత్తానికి వీడియో నచ్చినట్టయితే ఎన్ని ఆన్సర్ చెప్పారో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మొత్తానికి వీడియో నచ్చినట్టయితే ఏం చేయాలి? లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ అనేవి కామెడీగా, ఇన్ఫర్మేషన్ గా ఇలాంటి కంటెంట్ తోనే వస్తుంటాం. ఎందుకంటే మనకు టైం లేదు, ఉన్న టైంలోనే కంటెంట్ అనేది చూద్దాం, మీకు ఎంటర్టైన్ అవుద్ది. మీరు కంపల్సరీగా ఎన్ని ఆన్సర్ చేశారు, ఎవరెన్ని ఆన్సర్ చేశారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మాకు తెలియనివి మీరు ఆన్సర్ చేయండి. అండ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. చూడండి. బై బై.